ఇప్పుడు ఈ పనికి మాలోడికి కాల్ చేయాలి. ఏది అడిగినా ఇంకా టైం పడుతుంది అంటాడు. ఏడికి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు ఈడి. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. మార్నింగ్ మార్నింగ్. మనం ఆన్ సైట్కి రావాల్సిన లిస్ట్ ప్రిపేర్ చేశాం కదా, వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు? సార్ నేను అదే పని మీద ఉన్నాను సార్, అది కొంచెం టైం పడుతుంది సార్. నేను మీకు మండే అప్డేట్ ఇస్తాను సార్. ఏంటయ్యా ఎప్పుడు చూసినా స్కూల్ పిల్లడు చెప్పినట్టు ఏదో ఒకటి చెప్తానే ఉంటావు. మండే అప్డేట్ ఇవ్వడం కాదు, ఫైనలైజ్ చేయాలి. నీదేం పోయిందిరా దరిద్రుడే. మా నాన్న కూడా ఎప్పుడు నాకు ఇలా ఆర్డర్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళని ఒప్పించడానికి ఎన్ని పెట్టకథలు చెప్పాలో. ఇంకేం చేస్తాం, వరుసగా కాల్ చేస్తాం. వామ్మో, వీడు కాల్ చేస్తున్నాడు ఏంటి? బిజీగా ఉందనుకుంటా, ఓ 10 నిమిషాలకి మళ్ళీ చేద్దాం. మెడలో ఐడి కార్డు వేసుకొస్తే 30% డిస్కౌంట్ ఇస్తున్నాడండి ఈ పార్కోడు. లేదే, అలా ఏం లేదు. ఎందుకలా అడిగావు? కాదు, లేడీస్కి సాఫ్ట్వేర్ వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్ ఇచ్చాడనిపించిందిలే. కదా, అలా పెడితే చాలా బాగుంటుంది. బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది, టాపిక్ మార్చాలి. ఇంకేంటి సంగతులు? వర్క్ ఎలా ఉంది? మాదేముందిలేండి సార్, మీ ప్రాజెక్ట్ గురించి చెప్పండి. తెగ కష్టపడిపోతున్నారంట. అది ఎప్పుడు ఉండే జాతరలే. కథలు చెప్పకు, మీకు మీ మేనేజర్కి మంచి ర్యాప్ ఉందంట కదా. అబ్బో, భయంకరమైన ర్యాపో ఉంది. ఎంత ర్యాపో అంటే నాతో మాట్లాడితే నా మేనేజర్కి లో బీపీ వస్తుంది, నేను తనతో మాట్లాడితే నాకు హై బీపీ వస్తుంది. ఇక్కడ నా పరిస్థితి కూడా అలానే ఉంది. నీకేమైంది? ఏం చెప్పను, మా టీం లీడర్ సచినోడు ఈ మధ్య వర్క్ మీద కాకుండా నా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఏం పాపం? నన్ను ఆన్ సైట్ పంపిస్తానంటున్నాడు. వావ్, కంగ్రాట్స్, మంచిదేగా. మరి హిందీ సినిమాకి తెలుగు డబ్బింగ్ చెప్పినంత నీరసంగా చెప్తావే. హలో, ఆప్తావా? ఆన్ సైట్ అంటే అమెరికానో ఆస్ట్రేలియానో కాదు, అండమాన్కి. అదేంటి, అక్కడ కూడా మన కంపెనీ ఉందా? కొత్తగా పెడుతున్నారంట. ఆహా, అక్కడికి కొంతమందిని పంపిస్తారంట. ఓహో. నెల రోజుల నుంచి నన్ను మోటివేట్ చేస్తున్నాడు. ఎందుకంత నవ్వుతున్నావు? అంటే నువ్వు ఆవిరికాయని బయట మంచి స్టాక్ ఉందిలే, అయినా నీ టీం లీడ్ని చెడామడా తిట్టేయచ్చుగా. అరే అది కాదు, నేనేం చెప్తున్నానంటే, ఏంటో అన్ని కష్టాలు నాకే వచ్చాయి. ప్రతిదీ నెగిటివ్గా తీసుకోకు. నువ్వు ఆన్ సైడ్ వెళ్తే బోల్డ్ అని లాభాలు ఉన్నాయి తెలుసా? లాభాలా? ఏంటవి? నీకు శాలరీ పెరుగుతుంది, ఇక్కడికి వచ్చాక షాపింగ్ చేసుకోవచ్చు, బంగారం కొను. ఆపు, నిన్ను పంపిస్తే నువ్వు వెళ్తావా అక్కడికి? నో వే, నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు డైరెక్ట్ రావాలని ఉంది, సో దానికోసం ట్రై చేస్తున్నా. సో నేను డ్రాప్. హే, ఏంటి, ఐస్ క్రీమ్ కావాలా? లేదు, కంగ్రాట్స్ చెప్తున్నాను. సినిమా టికెట్ దొరికినంత తెలియదు కాదు సినిమా తీసే అవకాశం రావడం. అంత ఎగ్జైట్ అవ్వకు, వచ్చి కూర్చో. కొంచెం టైం పడుతుంది. సరేలే, సినిమా తీసాక ఫస్ట్ డే టికెట్స్ పంపించాలి, లేదంటే సినిమా చూసి బయటకు వచ్చాక ఫ్లాప్ అని నెగిటివ్ ప్రచారం చేస్తాను. నిన్ను అండమానికి కాదు, అంగారగ్రహం మీదకి పంపించాలి. అంతేకాదు, నా సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడా కాబట్టి నా సినిమాలో నీకు నెగిటివ్ క్యారెక్టర్ ఇస్తా. దెబ్బ గొడవ వదిలిపోద్ది. ఓయ్, మమ్మల్ని నెగిటివ్గా చూపించి ఏమన్నా అన్నావో మా మనోభావాలు దెబ్బతింటాయి. కోర్టులో కేసు వేస్తాం, అప్పుడేం చేస్తావు? మిమ్మల్ని నన్ను మీ చేత అందరినీ తిట్టిస్తా, అప్పుడు అందరి మనోభావాలు దెబ్బతింటాయి. ఆ తర్వాత అందరు నిన్నే తిట్టుకుంటారు. ఎవరైనా అడిగితే మా డైరెక్టర్ ఏం చెప్పాడో అదే చేశామని మీడియాకి చెప్తాము. అదే మీడియా నన్ను అడిగితే ఇన్స్పైర్డ్ బై ట్రూ స్టోరీ అని చెప్తా. సో సింపుల్. మరి కోర్టులో కేసు వేస్తాం కదా, జడ్జి అడిగితే ఏం చెప్తావు? ఆగు, ఇంకా ఉంది, నన్ను చెప్పని. నువ్వు మీడియాతో మాట్లాడిన వీడియోస్ కూడా చూపిస్తాం, ఇంకా నువ్వు చెప్పచ్చు. ఇది ఇంకా సింపుల్. మీడియా నా మాటల్ని వక్రీకరించిందని చెప్పుకుంటాను. నీకంటే మా టీం లీడర్ ఎంతో బెటర్. ఇంకో రకంగా చెప్పాలంటే దేవుడు. అయితే ఇంకేం లేటు,
రేపు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకొని డైరెక్ట్గా వాడిని నెత్తి మీద కొట్టు. అప్పుడు నిజంగానే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఓయ్, పొరపాటున నువ్వు డైరెక్టర్ అయితే కాంట్రవర్షియల్ డైరెక్టర్గా బాగా ఫేమస్ అవుతావు. ఏం పర్లేదు, అలాగైనా పబ్లిసిటీ వస్తుంది కదా. నేను వచ్చేటప్పుడు రాసుకుంటుంది ఈ మాటలేనా? నువ్వు అండమాన్కి ఆన్ సైట్కి వెళ్తున్న ఆనందంలో చిన్న లాజిక్ మిస్ అవుతున్నావు. ఏంటో ఆ లాజిక్? నా మాటలైతే నేను రాశాను అనుకోవచ్చు, మరి నీ మాటలు కూడా నేనే రాశానంటావా? అవుతావు. డైరెక్టర్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మా టీం లీడ్. టీమ్ లీడరా? ఇందాకేమో దేవుడు అన్నావు, ఇక్కడేమో డ్రాకులా అని రాసింది. ప్లీజ్ సైలెంట్గా ఉండు. నా సహనాన్ని రక్తం తాగినట్టు తాగుతున్నాడు కదా అని నా పేరు పెట్టా. బాగుంది కదా? ఆహా, సరేలే, ముందు కాల్ లిఫ్ట్ చేయి. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, నమస్తే, డైమండ్. 100 రూపాయల నోట్ మీద అన్ని భాషలు మాట్లాడుతున్నాడు ఎవడీడు? పైగా లాస్ట్లో డైమండ్ ఒకటి. వీడు అసలు మీ టీం లీడేనా? డైమండ్ అంటే నేనే. హలో, నేను నిన్న వాట్సాప్లో జోక్ పోస్ట్ చేశాను. దానికి అందరూ సూపర్ అని కామెంట్స్ పెట్టారు, లైక్స్ కూడా కొట్టారు. కానీ ఇంకా నువ్వే ఏ కామెంట్స్ పెట్టలేదు. సచ్చినోడా, నీకు కమెంట్స్ కాదురా, వార్తలు పెట్టాలి. ఈరోజు పెడతాను సార్. సరే మర్చిపోకు. నీకు ఇంకోటి చెప్తా. నేను ఈరోజు మార్నింగ్ నేను కారులో వస్తుంటే ఒక కప్ప రోడ్డు దాటుతుంది. నేను దాన్ని చూసి సడన్గా బ్రేక్ వేసి కప్ప దాటాక నేను వెళ్ళాను. చాలా మంచి పని చేశారు సార్. మీరు కాకపోతే ఎవరు చేస్తారు చెప్పండి ఇలాంటివి? కానీ ఇక్కడ తమాషా జరిగింది. ఏంటి సార్ అది? ఆ కప్ప రోడ్డు దాడుతుంటే నేను ఆరును కొట్టి దెబ్బకి అది భయపడి పరిగెత్తింది. హ? ఒరేయ్, నువ్వు మనుషులనే అనుకున్నాను రా, కప్పలను కూడా తెలవా? ఏంటి ఏదో అంటున్నావు? నేనేం అనలేదు సార్, టీవీలో సినిమా చూస్తున్నాను, అది మీకు వినబడినట్టుంది. మీరు చాలా షార్ప్ సార్. ఇదంతా బాగానే ఉంది కానీ ఇందాక చెప్పిన జోక్ ఇంకా నవ్వలేదు. ఒరేయ్, నెక్స్ట్ టైం జోక్ చెప్పినప్పుడు జోక్ అని చెప్పరా, ఏడుస్తూ నవ్వుతాం. అదే నవ్వేడుస్తాం. ఈడియాల టీవీ నుంచి వచ్చింది కదా. సార్, యూఆర్ టూ స్మార్ట్ సార్. ఇదేంటి ఇంత సీరియస్గా కామెడీ చేస్తుంది? రేపు ఆఫీస్కి వచ్చినప్పుడు ఇందాక జోక్కి ఇప్పుడు సటార్కి కలిపి నవ్వుతాను సార్. హలో హలో హలో. ఛీ, కాల్ కట్ అయింది. అసలు వాట్సాప్పే లేకపోయినా అందులో జోక్ పోస్ట్ చేశానని అబద్ధం చెప్పా. స్కూల్ పిల్లలకు చెప్పినట్టు నా క్రియేటివిటీ అంతా వాడి కప్పకథ చెప్పా. చివరిలో ఆన్ సైట్ అవుతావని అడిగే లోపు కాల్ కట్ అయిపోయింది. దరిద్రం. అయినా మన దరిద్రం బంగారం కంటే రేట్ ఎక్కువ ఉంటే కాల్ కట్టాక ఇంకేం చేసిద్ది? ఛీ. ఒరే అన్నయ్య, ఏం చేస్తున్నావు? చెప్పు చిట్టి, నేనే నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నా. దేనికి? ఇంకో 5 డేస్లో రాఖీ పండుగ వస్తుంది కదా, నీకు మంచి గిఫ్ట్ కొనిద్దాం అనుకుంటున్నా. ఏంట్రా అన్నయ్య, నిజమేనా? ఇది నిజమే, నన్ను నమ్ము. నా అకౌంట్లో ఒక 10,000 మనీ ట్రాన్స్ఫర్ చేయి. దేనికి? మరి గిఫ్ట్ వద్దా? మా అన్నే గిఫ్ట్ కొనియడం అంటే నా డబ్బులు నొక్కేసి కొనియడం కాదు, నీ డబ్బులతో కొనియాలి. పిచ్చి పిల్ల, నువ్వు ఏటీఎంకి వెళ్ళినా నేను ఏటీఎంకి వెళ్ళినా డబ్బులే తీసుకొస్తాం. నువ్వు వెళ్ళి డబ్బులు, నేను వెళ్ళి తమలపాకులు తీసుకురాం కదా. ఈ పైత్యం నువ్వు తీసే సినిమాల్లో చూపించరా అన్నయ్య? అయ్యో, తప్పకుండా. Hello. Come here. Do you know where is Ramana Towers? వీడిప్పుడు 3 తప్పులు చేశాడు. 1 ఇంగ్లీష్లో మాట్లాడడం, 2 ఆర్డర్ వేసినట్టు అడగడం, 3 చిట్క వేయడం. చెప్తా వీడి పని. వెయిట్. ఇంతకు నువ్వు ఎందుకు కాల్ చేసావో చెప్పు. ఈ స్కూల్ టీచర్ ఉద్యోగం చేయడం నా వల్ల కాదు. స్కూల్లో చిన్నపిల్లల దగ్గర చాక్లెట్స్ లాక్కున్నా ఎవరైనా కంప్లైంట్ చేశారా? పోయి నీకు చెప్పాను చూడు, నన్ను అనుకోవాలి. సరే, ముందు ఏమైందో చెప్పు. ఈ పిల్లలు నేను చెప్పినట్టు ఏబిసిడీలు రాయమంటే వాళ్ళకు నచ్చినట్లు అ, ఆ, ఇ, లు రాస్తున్నారు. వీళ్ళ గోల పడలేకపోతున్నాను.
అబ్బా దానికి అంత చిరాకు ఎందుకు? కాసేపు స్టాఫ్ రూమ్కి వెళ్ళి రిలాక్స్ అవ్వచ్చు కదా. నీకు తెలీదురా అన్నయ్య, మా ప్రిన్సిపల్ మ్యామ్ తనకి ఏసీ రూమ్ ఇచ్చినా కూడా స్టాఫ్ రూమ్లో కూర్చొని మంచినీళ్ళకు బదులు వచ్చిపోయే వాళ్ళ రక్తం తాగుతుంటుంది డ్రాకులాలా. చదువుకునేటప్పుడు డైనోసార్లు డ్రాకులాలు అంతరించిపోయాయంటే నిజమే అనుకున్నా, కానీ అదంతా వట్టి అబద్ధం. ఈ మధ్య డ్రాకులానే పదం బాగా ఎక్కువగా వింటున్నా. నిన్ను, మా ప్రిన్సిపల్ మ్యామ్ని, ఈ స్కూల్ పిల్లల్ని చూసినప్పుడు ఆ లోటు తీరిపోతుందిరా. అమ్మని సైలెంట్గా సెటర్ వేసేసింది. అయ్యో పాపం. అందుకేరా అన్నయ్య, కూల్గా ఉంటే జాబ్ ఏదైనా ఉంటే చూసి చెప్పు. శాలరీ ఇవ్వాలి కానీ షరతులు మాత్రం పెట్టొద్దు. మళ్ళీ ప్రాసలు ఒకటి ఫ్రెండ్స్ని అడిగి చెప్తాలే. సరే సరే, నాకు నెక్స్ట్ పీరియడ్కి టైం అవుతుంది, వెళ్తున్నా. వెళ్తే వెళ్ళావు కానీ నాకు మనీ ట్రాన్స్ఫర్ చేయి. ఓకే బాయ్. హలో, అడ్రస్ అడిగా కదా, చెప్పకుండా వెళ్ళిపోతారే ఓ అదా, నాకు తెలీదు. ఏంటి? ఐ డోంట్ నో. చూడటానికి మంచి పిల్లలా ఉంది, పిచ్చి పిల్ల అన్నమాట. ఎవరికి రాపిచ్చి? ఇలా ఇతను అవతల వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియక స్ట్రగుల్ అవుతున్నాడు. ఈ అమ్మాయి స్కూల్ టీచర్ ఉద్యోగం చేయలేక స్ట్రగుల్ అవుతుంది. ఇతను ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలని స్ట్రగుల్ అవుతున్నాడు. మరి ఈ అమ్మాయి తన టీం లీడర్ చెప్పిన పని చేయలేక స్ట్రగుల్ అవుతుంది. ఇక ఫైనల్గా ఇతను తన మేనేజర్ చెప్పిన పని చేయలేక తన కింది వాళ్ళతో పని చేయించలేక స్ట్రగుల్ అవుతున్నాడు.